తెలంగాణ గవర్నమెంటు ఫ్యామిలీ అనేటువంటి లెసను 3వ తరగతి థర్డ్ స్టాండర్డు ఫ్యామిలీ. రమా, గ్రాండ్ పా హూ ఈజ్ ద టాల్ బాయ్ ఇన్ ద ఫోటో? గ్రాండ్ పా ఎవరు బాగా పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? గ్రాండ్ ఫాదర్, హీ ఈజ్ యువర్ ఫాదర్ శ్రీనివాస్. మీ ఫాదరు శ్రీనివాస్ అమ్మా. రమా, ఓకే దెన్ హూ ఈజ్ ద గర్ల్ ఇన్ హాఫ్ శారీలో ఉండేటువంటి ఆవిడ ఎవరు? గ్రాండ్ ఫాదర్, డోంట్ యూ రికగ్నైజ్ హర్? నువ్వు జ్ఞాపకం అంటే ఆమెని కనిపెట్టలేకపోయావా? షీ ఈజ్ యువర్ ఆంట్ సుజాత. నీ యొక్క అత్త సుజాత. రమా, ఈజ్ ఇట్ వెంకట్ అంకుల్ బిసైడ్ ఫాదర్? ఫాదర్ వెనకుండేది వెంకట్ బాబాయ్ కదా. గ్రాండ్ ఫాదర్, ఎస్ హీ ఈజ్. రమా, వేర్ ఈజ్ అంకుల్ నౌ? ఇప్పుడు ఎక్కడున్నారు బాబాయి? గ్రాండ్ ఫాదర్, he is in Hyderabad. Rama, why is he is in Hyderabad? Grandpa, ఎందుకని హైదరాబాద్లో ఉన్నారు తాతయ్య? గ్రాండ్ ఫాదర్, he is working there. అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. లిస్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఒక లిస్ట్ని తయారు చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు. నార్మలీ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, పెటర్నల్ మెటర్నల్ పేరెంట్స్ ఆర్ అండ్ చిల్డ్రన్స్ ఈస్ దేర్. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్రాండ్ పేరెంట్స్, మన యొక్క తల్లిదండ్రులు ఉంటారనమాట. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ద సేమ్. యాక్చువల్లీ వచ్చేసి అన్ని ఫ్యామిలీస్ ఒకే విధంగా ఉండవు. సమ్ ఫ్యామిలీస్ మే హ్యావ్ ఓన్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్. కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి పేరెంట్స్ మరియు పిల్లలు మటుకే ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉండరనమాట. ఇన్ సమ్ అదర్ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో లివ్ విత్ దెమ్. కొన్ని ఫ్యామిలీస్లో వచ్చేసి వాళ్ళతో పాటు తాతయ్య నాయనమ్మలు ఉంటారనమాట. సమ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రిసైడ్ ఇన్ అదర్ ప్లేసెస్ ఫర్ ఎడ్యుకేషన్. కొంతమంది వచ్చేసి చదువుల కోసం వేరే వేరే దగ్గరలా చదువుతూ ఉండొచ్చు, వేరే వేరే ప్లేస్లకు వెళ్ళి ఉండొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఆర్ అదర్ రీజన్స్. కాబట్టి చదువుల కోసమో లేదా వచ్చేసి ఉద్యోగాల కోసమో ఏదో ఒక రీజన్ కోసమో బయటికి వెళ్ళుండొచ్చు. నౌ లెట్ అస్ నో హూ ఆర్ ఇన్ రమాస్ ఫ్యామిలీ. ఎవరు రమాస్ ఫ్యామిలీ తెలుసుకుందాము. రమాస్ పేరెంటల్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఈస్ రంగయ్య. వాళ్ళ తాతయ్య పేరు వచ్చేసి రంగయ్య. గ్రాండ్ మదర్స్ నేమ్ ఈస్ గంగమ్మ. వాళ్ళ నాయనమ్మ పేరు వచ్చేసి గంగమ్మ. రమాస్ పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ 2 sons అండ్ ఏ డాటర్స్. ఆవిడకి వచ్చేసి వాళ్ళ నాయనమ్మకి వచ్చేసి వాళ్ళ తాతయ్య నాయనమ్మకి వచ్చేసి 3 పిల్లలు, ఇద్దరు జెంట్స్, 2 బాయ్స్, తర్వాత వచ్చేసి 2 సన్స్, తర్వాత ఒక డాటర్ అనమాట. ఒక కూతురు, 2 కొడుకులు అనమాట. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో. రంగయ్య, గంగమ్మ, శ్రీనివాస్, రాధా అండ్ వెంకట్, అనురాధ. నెక్స్ట్ సుజాత, రమణ. So they have also children is there. Srinivas, Radha, 2 daughters, Rama and Lata. And Venkat, Anuradha, only 1 boy, Sunil, 1 son. Sujata and Ramana have some 2 children, and Prasad and Akila. ప్రసాద్ మరియు అఖిల అనమాట, 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో ఇక్కడ రిలేషన్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. హౌ ఆర్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ తర్వాత చూద్దాము. యూ హ్యావ్ లెర్న్ ద నేమ్స్ ఆఫ్ రామాస్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. రైట్ డౌన్ ద నేమ్స్ అండ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఎవరెవరు ఉంటారో మీరు రాయండి. ద డీటెయిల్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అండ్ దేర్ ancestors written in a tabular format is called a family tree. ఆ విధంగా రాసేటువంటి పద్ధతిని ఏమంటారంటే ఫ్యామిలీ ట్రీ అని అంటారనమాట. రమాస్ ఆంట్ గేవ్ బర్త్ టు ఏ బేబీ గర్ల్. మా యొక్క పిన్ని వచ్చేసి బేబీ గర్ల్ని కన్నారు. హర్ రిలేటివ్స్ కేమ్ టు సీ ద బేబీ. మా యొక్క రిలేటివ్స్ బంధువులందరూ వచ్చేసి ఆ పాపను చూడడానికి మేమందరం వెళ్ళామన్నమాట. Generally, children resemble their parents, grandparents, aunt and uncle. Some children may not look like any of their own family members. కొంతమంది వచ్చేసి వాళ్ళలాగే ఉంటారనమాట. అత్తయ్యో మామయ్యో లేకపోతే పోలికలు ఉంటాయన్నమాట. కంపల్సరీగా పోలికలు ఉంటాయి పిల్లలు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ బాడీ యాజ్ ఇట్ ఈజ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. మన యొక్క బాడీని వచ్చేసి చక్కగా చూసుకోవాలి, కానీ మనము నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఎలా ఉన్నాము అనేటువంటి చూడకుండా మనము ఆరోగ్యంగా మన యొక్క బాడీని వచ్చేసి ఉంచుకోవాలన్నమాట.
సమ్ క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ అన్ అన్నోన్ పర్సన్ గివ్స్ యూ ఏ స్వీట్ విల్ యూ టేక్ ఇట్? ఎవరైనా తెలియని పర్సన్ కానీ మీకు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇస్తే తీసుకుంటారా? నో. డూ యూ గో విత్ అన్ అన్నోన్ పర్సన్? మీతో ఎవరైనా పిలిచారనుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్ళకూడదు. నో. ఇఫ్ ఎనీబడి ట్రబుల్స్ యూ, నీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే విల్ యూ ఇన్ఫార్మ్ యూ ఎల్డర్స్? పెద్దవాళ్ళతో ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్, కరెక్ట్ అనమాట. సో డిఫరెంట్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావ్ డిఫరెంట్ క్వాలిటీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ వెన్ వీఆర్ యాంగ్రీ, కొన్నిసార్లు మనము కోపంగా ఉంటాము. వీ మే హర్ట్ అదర్స్. ఒకరిని వచ్చేసి ఎట్టంటే అట మాట్లాడేస్తూ ఉంటాము. అవర్ వర్డ్స్ ఎట్టంటే అట వాగుతూ ఉంటాం అనమాట. బట్ దిస్ డస్ నాట్ హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. కానీ ఆ విధంగా తిట్టడం వలన ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అయిపోతుందా? లేదు, సాల్వ్ అవ్వదు అనమాట. వీ మే ఇన్స్టీడ్ టెల్ ద పర్సన్ వై వీఆర్ యాంగ్రీ.